నమస్తే అందరికీ, నేను మధుకర్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఈరోజు మనం చేస్తున్న జెన్యూన్ ఓనర్షిప్ రివ్యూ ఆఫ్ దిస్ హీరో ఎక్స్పల్స్ 204V. మార్కెట్ ఆల్రెడీ మనకి 210 వచ్చేసింది. ఇప్పుడు ఈ బండి రివ్యూ ఎందుకంటే హీరో వాళ్ళు ఈ బండిని డిస్కంటిన్యూ చేయట్లేదు. ఈ మోడల్తో పాటు 210ని కూడా మార్కెట్లోకి తీసుకొచ్చారు. రెండు కూడా మనకి సేల్స్లో ఉంటుంది. ఈ బండి కొన్నప్పుడు అంటే ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. మా ఫ్రెండ్ తీసుకున్నాడు. అప్పుడు నేను దీని స్పెసిఫికేషన్ రివ్యూ, రైడ్ రివ్యూ రెండు చేశాను. దానికి కంటిన్యూషన్ ఈ వీడియో. ఈ వీడియోలో నేను మీకు దీని జెన్యూన్ మైలేజ్ టెస్ట్ చేసి చూపిస్తా. అంటే ఆఫ్ రోడింగ్ ప్యాచ్లో, హైవే టాప్ స్పీడ్ కొడుతున్నప్పుడు, దెన్ సిటీలో, హైవేలో అన్ని విధాల టెస్ట్లు ఉంటాయి. అన్నీ కలిపి ఒక మైలేజ్ టెస్ట్, దాంతోపాటు ఒక చిన్న ఆఫ్ రోడింగ్ ప్యాచ్లో బండి ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది, అండ్ దీనిలో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, మేము ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేసామా అనేది ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా చెప్తా. వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తుండండి. అంటే మీరు 200 కొనాలా లేకపోతే 210 కొనాలా అనేది ఈ వీడియో ద్వారా మీకు అర్థమైపోతుంది. వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తుండండి. ఇప్పుడు ఎక్స్పల్స్ని ఒక చిన్న ఆఫ్ రైడింగ్ ప్యాచ్లో టెస్ట్ చేసి చూద్దాం. సెకండ్ కెమెరా ఆన్. ఇది పెద్ద ఆఫ్ రోడింగ్ ఏం కాదు, జస్ట్ మట్టి రోడ్డు, గుంతలు అన్నీ ఉంటాయి ఈ రోడ్లో. ఇలాంటి రోడ్లో ఈ బైక్ని రైడ్ చేయడంలో చాలా ఫన్ ఉంటుంది. చూడండి, నార్మల్ బైక్ వెళ్తే మాత్రం స్కిడ్ అవుతుంది, అసలు కాన్ఫిడెన్స్ ఉండదు. ఈ బైక్ మాత్రం హ్యాపీగా రేస్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. నార్మల్ బైక్స్ అయితే బ్రేక్ వేసుకుంటూ వెళ్ళాలి. అది తేడా ఎక్స్పల్స్కి నార్మల్ బైక్స్కి. చూస్తున్నారు కదా, నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి సేమ్ రోడ్, ఇది మా ఇంటికి వెళ్ళే దారి. డైలీ ఈ విధంగా ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు కొత్తగా వస్తున్న ఎక్స్పల్స్ 210లో సస్పెన్షన్ని 220mm చేశారు, ఫ్రంట్ అండ్ బ్యాక్. దాంతో ఇంకా ఈ ఫీల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రియల్లీ ఫన్ టు రైడ్ బైక్ ఇది. వావ్, మంచిగా అనిపించింది. డే బై డే బైక్ నడిపిస్తుంటే ఈ బైక్ని తొందరగా ఓన్ చేయాలనిపిస్తుంది నాకైతే. ఇప్పటికీ ఈ బండి 4 సర్వీస్ కంప్లీట్ చేసుకుంది. ఫస్ట్ది జనరల్ ఫ్రీ సర్వీస్, ఆ తర్వాత 3 నార్మల్ సర్వీసెస్. అందులో మేజర్ ఇష్యూ అంటూ ఏంటంటే ఒక ఫ్యూల్ పంప్ పోయింది. దాని తప్ప మిగతా అంతా కూడా బాగానే ఉంది, ఎలాంటి ఇష్యూ లేదు. అండ్ సర్వీస్లో మాత్రం ఎక్కువ కాస్ట్ అయితే ఏం అవ్వదు. మీకు తెలిసిందే, హీరో వాళ్ళు మన మేడ్ ఇన్ ఇండియా కాబట్టి మిడిల్ క్లాస్కి అఫోర్డబుల్గా దీని ప్రైస్ పెడతారనమాట. అంటే స్పేర్స్ అనేది కొంచెం టైంకి దొరకపోవచ్చు. అండ్ ఆల్సో ఈ బండ్లకి రిపేర్ చేసే స్తోమత కూడా హీరోలో పనిచేస్తున్న, సర్వీస్ సెంటర్లో పనిచేస్తున్న టెక్నీషియన్కి అంతగా లేదు. అంటే హీరో వాళ్ళు చాలా పెద్ద పెద్ద బండ్లు తీసుకొస్తారు. పెద్ద పెద్ద బండ్లు అంటే 210cc మంచి ప్రీమియం బైక్స్. దానికి అనుగుణంగానే సర్వీస్ చేసే వాళ్ళు కొంచెం ఇబ్బంది అయితే ఉంది. అది రానున్న రోజుల్లో బండ్లు అయితే ఏ విధంగా అప్గ్రేడ్ చేస్తారో వాళ్ళని కూడా అప్గ్రేడ్ చేస్తారని అనుకుంటున్నాను. సో దాని తప్ప మేజర్ ఇష్యూ అయితే బండ్లు ఇంతవరకు ఏమీ రాలేదు. ఈ బైక్ ప్రోస్, కాన్స్, ఇంకా దాంతోపాటు ఒక టాప్ స్పీడ్ టెస్ట్, ఆఫ్ రోడింగ్ అన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను. అంతకుముందు ఒకసారి ఇప్పుడు ఈ 204Vకి 210-4Vలో ఇచ్చిన మేజర్ డిఫరెన్స్ ఏముందో ఒక చిన్న వాక్ అరౌండ్ చేసి చెప్పేస్తాను. కొత్తగా వచ్చిన ఎక్స్పల్స్ 210లో చాలా మార్పులు ఉన్నాయి. అంటే లుక్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, కానీ చాలా మెకానికల్ చేంజెస్ తీసుకొచ్చారు. స్టార్టింగ్ విత్ ద హెడ్ లైట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది. ఒక చిన్న గ్రిల్ ఇచ్చారు, లైటింగ్ కొంచెం ఇంప్రూవ్ చేశారు అంటున్నారు. అండ్ ఆల్సో బ్లింకర్స్ మారిపోయినాయి. నార్మల్గా హాలోజన్ బల్బ్ నుంచి ఇప్పుడు LED బ్లింకర్స్కి ఇచ్చారు. అండ్ ఈ వైజర్ని కొంచెం హైట్ పెంచారు. దాంతోపాటు మెయిన్ ఆఫ్ రోడింగ్కి కావాల్సింది బెటర్ సస్పెన్షన్ ట్రావెల్ ఎక్కువగా ఉండాలి కాబట్టి ఈ 190 ఫ్రంట్లో 190, వెనకాల 170, దాన్ని ఇప్పుడు ఫ్రంట్ ఇంకా రే రెండు కూడా 220mm చేశారు. కాబట్టి సస్పెన్షన్ ట్రావెల్ ఇంకా పెరిగిపోయింది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఇప్పుడు 240mm దాకా వెళ్ళిపోయింది. సీట్ హైట్ని ఒక 5mm పెంచారు. ఇది 825mm, అది 830mm. అండ్ హ్యాండిల్ గార్డ్ కూడా ఏదో నామకే వస్తే ఉంటాయి, గాల్లో ఉంటుంది, అలా కాకుండా ఇప్పుడు క్లోజ్ లూప్ ఇచ్చారు. కంప్లీట్గా ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. అండ్ ఈ మిర్రర్స్ని మార్చేశారు. దాంతోపాటు టైర్స్లో ఎలాంటి చేంజ్ లేదు.
ఇందులో వచ్చింది సింగిల్ ఛానల్ ఏబిఎస్. నెక్స్ట్ మన 210లో వచ్చేది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. ఇంకా 3 రైడ్ మోడ్స్ కూడా అందులో ఉన్నాయి. అండ్ ఈ స్క్రీన్ ఎల్సిడి స్క్రీన్ని మార్చేసి ఇప్పుడు టీఎఫ్టీ స్క్రీన్ ఇచ్చారు. ట్యాంక్ ఆల్మోస్ట్ సేమ్, కొంచెం చిన్న మార్పు ఉంటుంది అంతే. అండ్ ఆల్సో బైక్ మెయిన్ చాసీ ఫ్రేమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మార్చేశారు. ఇంజన్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో దీనిలాగానే నెక్స్ట్ 210లో కూడా అప్ స్వెప్ట్ ఎగ్జాస్ట్ ఇచ్చారు. కొంచెం డిజైన్ని మార్చేశారు. ఏదైతే ఏందో కొంచెం రెక్టాంగులర్ షేప్ ఉంటుంది, అది మాత్రం రౌండ్గా ఇచ్చారు. మెయిన్ పవర్ ఇంకా టార్క్ ఫిగర్స్ని మార్చేశారు. 210ccలో 5 BHP పవర్ ఇంకా 5 Nm టార్క్ పెరిగిపోయింది. అండ్ లో ఎండ్ టార్క్ని కూడా ఇంప్రూవ్ చేశారని చెప్తున్నారు. అది మనం రైడ్ చేసినప్పుడు చెప్పొచ్చు. దాంతోపాటు ఈ ట్యాంక్ పైన చిన్న చేంజ్ ఉంది. ఇక్కడ హెచ్ అని చెప్పి ఈ ప్యాడ్ని కొంచెం చిన్నగా చేశారు. అండ్ వెనకాల ఈ విధంగా అల్యూమినియం ఏదైతే ఉందో ఇది తీసేసి సింపుల్గా లగేజ్ ర్యాక్ని మార్చేశారు. పైప్స్తో తయారు చేశారు అనమాట. అది కూడా బాగుంది. అండ్ ఆల్సో టెయిల్ సెక్షన్, టెయిల్ ల్యాంప్ని కూడా హెచ్ షేప్లో మార్చేశారు. వెనకాల కూడా LED బ్లింకర్స్ అండ్ వెనకాల షేప్లో కొంచెం మార్పు ఉంది. దాంతోపాటు ఫుట్ పెక్ పొజిషన్ ఏదైతే ఉందో ఇప్పుడు కొంచెం రైడర్ ట్రయాంగిల్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చే మోడల్లో మాత్రం దీన్ని కొద్దిగా వెనకాల తీసుకున్నారు. అంటే నించొని సాడ్లింగ్ చేస్తున్నప్పుడు ఈజీగా ఉండడానికి అది మనకి సహాయం పడుతుంది. సో అవన్నమాట మేజర్ మెకానికల్ చేంజెస్ మాత్రం నార్మల్గా కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4Vలో దాన్ని కూడా కరెక్ట్ చేసుకుంటూ ఈ 210 దించుతున్నారు. కాబట్టి ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు రైడ్ దట్ బైక్. ఆ తర్వాత మనం డిసిజన్ తీసుకుందాం, దీన్నే కొందామా లేకపోతే దీన్ని ప్రీఓన్గా కొందామా లేకపోతే ఆ 210ని తీసుకుందామా అని చెప్పేసి. ఇప్పుడు టాప్ స్పీడ్ టెస్ట్ ఇంకా ఒక చిన్న ఆఫ్ రోడింగ్ టెస్ట్ చేసి చూద్దాం. మీకు ఇప్పుడు సిటీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఎప్పుడైతే మీరు లోవర్ సీసీ బైక్స్ నుంచి అంటే అప్ టు 150cc బైక్స్ వరకు నడిపించిన తర్వాత ఈ బైక్ నడిపిస్తే మాత్రం ఫీల్ మస్త్ అనిపిస్తుంది మీకు. ఎందుకంటే ఇది ఈజీగా చిన్న చిన్న పాట్ హోల్స్, స్పీడ్ బ్రేకర్స్ ఇంకా ఆఫ్ రోడింగ్ ప్యాచెస్లో కూడా ఈజీ క్రూజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. దాంతోపాటు దీని ఇనీషియల్ పవర్ కూడా బాగుంటుంది. చూడండి, మీకు కొంచెం అప్పుడప్పుడు లో ఎండ్ టార్క్ ఇష్యూ అనిపిస్తుంది. ఎందుకంటే లోవర్ స్పీడ్స్లో హైయర్ గేర్ వేస్తే మాత్రం బండి ఆగిపోతూ ఉంటుంది. ఆ ఇష్యూ నెక్స్ట్ వచ్చే ఇటరేషన్ అంటే ఎక్స్పల్స్ 210లో కరెక్ట్ చేశారు. పవర్ని పెంచారు, టార్క్ని పెంచారు. ఎవరైతే కంప్లైంట్స్ చెప్తూ ఉంటారో ఎక్స్పల్స్ 200లో ఆ అన్ని కంప్లైంట్స్ని కూడా హీరో వాళ్ళు సీరియస్ తీసుకొని ప్రతి కంప్లైంట్ని కరెక్ట్ చేసుకుంటూ ఎక్స్పల్స్ 210 తీసుకొచ్చారు. అది మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్. ప్రైస్ బ్రాకెట్ అనేది కొంచెం పెరిగిపోయింది. 30 నుంచి 35,000 రూపాయలు దీని మీద కాస్ట్ ఎక్కువగా ఉంది. సిటీలో మాత్రం ఈ బైక్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఈజీగా క్రూజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ముందు ఎక్స్పల్స్ 2Vలో కంప్లైంట్స్ ఉండే, ఇంజన్ తొందరగా హీట్ అయిపోతుంది, హైవేలో పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పేసి వాటిని కరెక్ట్ చేసుకుంటూ ఈ 4Vని దించారు. హైవేలో ఓకే, నాకైతే మంచి అనిపించింది హైవేలో కూడా. ఇంకా నెక్స్ట్ బండి అంటే నెక్స్ట్ వచ్చే ఇటరేషన్లో ఇంకా బాగుంటుంది. జస్ట్ వెయిటింగ్ అనమాట, అది ఎప్పుడు వస్తుంది మార్కెట్లోకి, ఎప్పుడు టెస్ట్ చేద్దామా అని చెప్పేసి. టెస్ట్ చేసి బండి మంచి అనిపిస్తే మాత్రం ఇంకా ఆలోచించేది లేదు. నా థర్డ్ బైక్గా దాన్ని తీసుకుంటా అంతే. ఇప్పుడు ఇక్కడ మన మైలేజ్ టెస్ట్ గురించి ఫుల్ ట్యాంక్ చేద్దాం, ఆ తర్వాత డిఫరెంట్ టెస్ట్ చేద్దాం. టాప్ స్పీడ్ టెస్ట్, హైవేలో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సిటీలో పర్ఫార్మెన్స్ అన్ని టెస్ట్ చేసిన తర్వాత మైలేజ్ ఎగ్జాక్ట్గా జెన్యూన్గా హానెస్ట్గా 3 కలిపేసా ఎంత వస్తుందో కూడా మనము చూసేద్దాం. ఇప్పుడు మనము ట్యాంక్ని ఫుల్ చేద్దాం, అంటే ఫుల్ ట్యాంక్ టు ఫుల్ ట్యాంక్ మెథడ్. నా దగ్గర ఈ బండి ఉన్న రోజులు నడిపించిన తర్వాత ఎంత మైలేజ్ ఇస్తుందో చూద్దాము. అంటే ఇప్పుడు ట్యాంక్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫిల్ చేసినప్పుడు ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాంతో మనము మైలేజ్ని క్యాలిక్యులేట్ చేద్దాము. ఇప్పుడు ఓడో 9744 ఉంది. 9744 ఒక 100-120 కిలోమీటర్లు ఎంతో కొంత నడిపించిన తర్వాత అప్పుడు ఎగ్జాక్ట్గా టెస్ట్ చేద్దాం. ఇప్పుడు ట్యాంక్ ఫుల్ చేస్తున్నాం. పెట్రోల్ కాస్ట్ 108.49. జెండర్ డైవర్సిటీ, అన్ని పెట్రోల్ బంక్స్లో ఇప్పుడు అమ్మాయిలు కూడా ఎక్కువ కనబడుతున్నారు. నెక్ దాకా వచ్చాక ఇంకా ఫిల్ అవుతూనే ఉంది. రైట్, చాలమ్మా, చాలమ్మా. 10.78 లీటర్స్, 1169.52. ఓడా ఇప్పుడు 9744
ట్రిప్ చూద్దాం. ట్రిప్ 869.7 అండ్ 743.9. ఒకదాన్ని 0 చేద్దాం. రైట్, ట్రిప్ 1ని 0 చేశాను. ఫ్రెండ్స్, ఈ మైలేజ్ టెస్ట్ అయ్యే లోపల నేను ఇందులో అబ్జర్వ్ చేసిన ప్రోస్ అండ్ కాన్స్ చెప్తా. స్టార్టింగ్ విత్ ద కాన్స్. ఇది లాంగ్ రైడ్లో మాత్రం అంత ప్రాపర్గా మీకు కంఫర్ట్ ఇవ్వదు, ఎందుకంటే సీట్ విడ్త్ చాలా తక్కువగా ఉంది. అంటే మీ సీట్లో హాఫ్ పోర్షన్ మాత్రమే ఇది కవర్ చేస్తుంది, మిగతా హాఫ్ అంతా గాల్లో ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం లాంగ్ వెళ్తున్నప్పుడు ఇబ్బంది పడతారు. కాబట్టి సీట్ని మోడిఫికేషన్ చేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే మీరు ఎయిర్ కాంపి సీట్స్ని వాడచ్చు. మీరు ఫెగో ఎయిర్ కాంపి సీట్ వాడండి, చాలా బాగుంటుంది. నాకు నా కూపన్ కూడా వాడితే మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. నేను ఆల్మోస్ట్ 4 years వాడుతున్నా, ఇంతవరకు కానీ పంక్చర్ లేదు. నాకైతే మంచి అనిపించింది. సీట్ అనేది కొంచెం ఇబ్బంది. అండ్ ఆల్సో ఇందులో ట్యూబ్లెస్ టైర్ ఆప్షన్ లేదు. నెక్స్ట్ వచ్చే ఇటరేషన్లో కూడా ట్యూబ్లెస్ టైర్ ఆప్షన్ అయితే ఇవ్వట్లేదు. కాబట్టి ఎక్కువ ఆఫ్ రోడింగ్ చేసినా ఏమైనా కానీ పంక్చర్ అయితే ఇబ్బంది పడతాము. దీన్ని స్పోక్స్ కూడా అంత స్ట్రాంగ్ ఉండదు. అంటే కొత్తగా మనం వింటున్న పంక్చర్ కిట్స్ అలాంటివి, అంటే పంక్చర్ అవ్వకుండా వేసే సొల్యూషన్స్ అలాంటివి ఇందులో అంత పనిచేయవని చెప్పి నేను అనుకుంటున్నాను. దాంతోపాటు ఇది ఇచ్చే మైలేజ్ కూడా మీకు కొంచెం తక్కువ అనిపించవచ్చు. అంటే ఈ 150-200cc సెగ్మెంట్లో కంపేర్ చేస్తే ఈ మైలేజ్ తక్కువనే. అంటే ఈ బండి కొనేది ఒక మంచి రైడ్ ఫీల్, దాంతోపాటు ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీస్ బాగుండాలని చెప్పుకుంటాము. కాబట్టి మైలేజ్ ఇందులో గొప్పగా రావాలని ఎక్స్పెక్ట్ చేయడం అనేది కొంచెం ఆలోచించాలి. అంటే 35 to 40 మధ్యలో అయితే వచ్చేస్తుంది, అంతేగాని 40+ రావాలంటే మాత్రం కొంచెం కష్టం ఇవ్వండి. అండ్ దాంతోపాటు ఇంకా ఉన్న కాన్స్ అంటే దీని సీటింగ్ పొజిషన్ మీకు రైడర్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో కొంచెం దీని ఫుట్ పెగ్స్ అనేది ముందుకు ఉంటుందన్నమాట. దానివల్ల లాంగ్లో కొంచెం మీకు క్రాంప్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎక్కువ లాంగ్ చేస్తున్నప్పుడు ఈ సీటింగ్ పొజిషన్ వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. దాంతోపాటు నించొని రైడింగ్ చేస్తున్నప్పుడు, అంటే ఎక్కువ ఆఫ్ రోడింగ్ ఉన్నప్పుడు, సాడ్లింగ్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం మీరు ముందుకు వెళ్ళినట్టు ఫీలింగ్ వస్తుంది. అది నెక్స్ట్ ఇటరేషన్లో కొంచెం కరెక్ట్ అయితే చేశారు. అండ్ ఆల్సో హెడ్లైట్ కూడా త్రో అంతా బాగాలేదు. ఇందులో ఇచ్చిన వైట్ LED ఏదైతే ఉందో నైట్లో వెళ్తున్నప్పుడు హైవే వేసిన తర్వాత కూడా ఎక్కువగా స్ప్రెడ్ చేయట్లేదు. కాబట్టి ఎక్కువ లాంగ్ వెళ్ళేవారు ప్రిఫర్ టు హ్యావ్ ఏ ఫాగ్ ల్యాంప్స్ అడిషనల్గా వేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఈ బండి మీద ఎక్కువగా మీరు షాడిల్ స్పేస్, టాప్ ర్యాక్ పెట్టేసి టాప్ బాక్స్ పెట్టి వాడతామంటే మాత్రం నేనైతే సజెస్ట్ చేయను. దీన్ని ఫన్ రైడింగ్ బైక్ ఇది. కాబట్టి అదేవిధంగా మీరు కూడా దీన్ని ఫన్ గురించి వాడండి. అంటే ఆఫ్ రోడింగ్ చేస్తున్నప్పుడు, చిన్న ట్రయల్ చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్ అలా మంచి అనిపిస్తుంది. అంతేగాని ఎక్కువ లాంగ్ వెళ్ళిపోయి మొత్తం దీని మీద లగేజ్ నింపేసి ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీస్ ఎక్కువ నింపేస్తే మాత్రం అంత కరెక్ట్ కాదు అని ఐ ఫీల్. అండ్ దాంతోపాటు గేర్ షిఫ్టింగ్ అండ్ క్లచ్ హ్యాండ్లింగ్ అనేది కొంచెం అయితే ఇబ్బంది ఉంది. అంటే నెక్స్ట్ వచ్చే దానిలో మనకి స్లిప్పర్ అసిస్ట్ క్లచ్ ఇచ్చారు, ఇందులో మాత్రం మనకి వెట్ మల్టీప్లేట్ క్లచ్ మాత్రం ఉంది. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు నెక్స్ట్ ఇటరేషన్లో కరెక్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. కాబట్టి ఇంకా నెక్స్ట్ వచ్చే బండికి మాత్రం ఇంకా తిరుగులేదు. సేల్స్ ఈ విధంగా వెళ్ళిపోతాయి హీరోవి. నాకైతే ఫ్రాంక్లీ చెప్తున్నా, ఈ బండి మంచి అనిపించింది. నేను దీని ప్రో వేరియంట్ తీసుకుందామని వెయిట్ చేస్తుండే. దాని సీట్ హైట్ దీనికంటే కూడా ఒక 60 mm ఎక్కువ ఉంటుంది. దీని హైట్ 825 mm సీట్ హైట్. అంటే నా హైట్కి ప్రాపర్గా ఉంది. నా 2 legs కూడా, నా 2 feet కూడా నాకు ఫీట్ టచ్ అవుతున్నాయి. మీరు 5 feet 5 inches అలా ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు ఈ బండి హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు. అండ్ లో అండ్ టార్క్ అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, ఎందుకంటే మీరు కొంచెం తక్కువ స్పీడ్లో వెళ్తున్నప్పుడు కూడా 3rd 4th gear ఉందనుకో బండి జస్ట్ ఆగిపోతుంది అనమాట. సో లో అండ్ టార్క్ చిన్న ఇబ్బంది, బట్ ఓకే. 200cc బైక్స్లో అది కామనే. ఇంకా దీన్ని ఫైన్ ట్యూనింగ్ చేశారని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇటరేషన్లో. అండ్ ఇంకా నాకు ఇందులో ఇబ్బంది అంటే అంతే, ఇంకేం అనిపించలేదు. నాకు సీట్ అనేది కొంచెం ఇబ్బంది అయితే అనిపిస్తుంది. కొంచెం ఒక 30 kilometers దాటగానే స్టార్ట్ అయిపోతుంది అనమాట. మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ప్రో విషయానికి వస్తే ఇది బడ్జెట్లో బెస్ట్ ఆఫ్ రోడింగ్ బైక్ అని చెప్పొచ్చు. మీకు వితిన్ 2 lakhs ఇంత మంచి ఆప్షన్స్ వస్తుంది. ఇందులో ట్రిప్ బై ట్రిప్ నావిగేషన్ కూడా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన మోడల్లో రైడ్ మోడ్ కూడా వచ్చేసినాయి. అంటే నెక్స్ట్ వచ్చిన మోడల్ అంటే 2025లో దీనిదే. అంటే ఇప్పుడు మనకు మార్కెట్లో 2 models అవైలబుల్ ఉంటాయి. ఈ 204Vతో పాటు 210 కూడా వస్తుంది అనమాట. 2 కూడా మనకి మార్కెట్లో ఒకటి డిస్కంటిన్యూ చేయకుండా 2 కూడా సేల్ పెట్టారనమాట. కాబట్టి ఇది ఓన్ చేసేవాళ్ళు ఇది ఓన్ చేయొచ్చు, అది కావాలంటే అది తీసుకోవచ్చు. అకేషనల్గా రైడ్ చేసే వాళ్ళు మాత్రం ఇది తీసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఒక బైక్ ఉండి ఇంకో బైక్ జస్ట్ ఇలా ఫన్ గురించి కావాలంటే మాత్రం ఈ బైక్ని ప్రిఫర్ చేయొచ్చు.
ఐ విల్ డిపెండ్ ఆన్ ఓన్లీ వన్ బైక్ అంటే మాత్రం మా బండికి వెళ్ళిపోవచ్చు. ఇంకా కొంచెం హార్డ్ కోర్ ఆఫ్ రోడింగ్ చేస్తే ఆ బండి బెటర్. ఇంకా ఎక్కువ హార్డ్ కోర్ ఆఫ్ రోడింగ్ ర్యాలీస్ అక్కడ చేస్తామంటే మాత్రం ప్రో వేరియంట్ తీసుకోవచ్చు. సో ప్రోస్ అయితే చాలానే ఉన్నాయి. బ్రేకింగ్ అనేది కొంచెం ఇబ్బంది ఉంది, అది కాన్లో నేను చెప్పడం మర్చిపోయా. మీకు సడన్గా ఫాస్ట్గా వెళ్తూ బ్రేక్ వేస్తే మొత్తం ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఇబ్బంది అయితే అనిపిస్తుంది. అది మనకి ఇందులో ఉన్న సింగిల్ ఛానల్ ఏబిఎస్, నెక్స్ట్ వచ్చి మళ్ళీ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వచ్చేసింది కాబట్టి అది కూడా ప్రాబ్లం కరెక్ట్ అయిపోయింది. నేను ఇంకా ప్రాబ్లం చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే ప్రతి ప్రాబ్లంకి వాళ్ళు సొల్యూషన్ తీసుకొచ్చేసారు నెక్స్ట్ మోడల్లో. సో అదనమాట ఇందులో ఇచ్చిన ప్రోస్ అండ్ కాన్స్. ఒకసారి మనం ఇప్పుడు హైవేలో టాప్ స్పీడ్ టెస్ట్ చేసి చూద్దాం. అరే ఆఫ్ రోడింగ్ బండికి టాప్ స్పీడ్ టెస్ట్ ఎందుకు అనుకుంటే చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఇది హైవే మీద ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళట్లేదు, ఫుల్ వైబ్రేషన్స్ ఉన్నాయి, బండి ఇవిగిపోతుంది, ఇంకా దిస్ ఇస్ నాట్ ఫర్ టూరింగ్ అని చెప్తారు కదా. సో దానికి అనుగుణంగా ఇది నిజంగా ఆఫ్ రోడింగ్లో ఎలా ఉందో ఇప్పుడు మనం టెస్ట్ చేసి చూద్దాం. నేనేం చెప్తున్నా, సడన్గా ట్రాఫిక్ వచ్చేసరికి ఏదో మాట్లాడుతున్నా. అందుకే ఇప్పుడు ఒకసారి మనము టాప్ స్పీడ్ టెస్ట్ కూడా చేసి చూద్దాం, ఎంతవరకు టాప్ స్పీడ్ వెళ్తుంది అనేది ఈ టెస్ట్తో కంప్లీట్ అయిపోతుంది. దాంతోపాటు మన మైలేజ్ టెస్ట్ మాత్రం అవుతూ ఉంది. మైలేజ్ అనేది ఎంత వస్తుందో నేను మీకు ఈ టెస్టింగ్, మన రైడింగ్ అన్నీ కంప్లీట్ అయ్యాక చెప్తా. ప్రోస్లో వన్ మోర్ ఇంపార్టెంట్ అనమాట, ఇది మ్యానుఫ్యాక్చర్డ్ బై హీరో, మేడ్ ఇన్ ఇండియా బండి. మీకు సర్వీస్లో కాస్ట్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు, చాలా తక్కువ కాస్ట్లో దీని సర్వీస్ అయిపోతుంది. కానీ చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, హీరో వాళ్ళు పెద్ద బైక్ని సర్వీస్ ప్రాపర్గా చేయట్లేదు, స్పేర్స్ అవైలబిలిటీ ఇష్యూ ఉందని చెప్పేసి. అది డెఫినెట్లీ సార్ట్ అవుట్ అయిపోతుంది. కాబట్టి దీని స్పేర్స్ అవైలబిలిటీ సర్వీస్ కూడా పెద్ద ఇబ్బంది లేదు, కాస్ట్ చాలా తక్కువ కాస్ట్లో దీని సర్వీస్ అయిపోతుంది. అంటే దీని కాంపిటీటర్స్తో కాంపీట్ చేసుకుంటే మాత్రం దీని సర్వీస్ కాస్ట్ చాలా తక్కువ. అంటే నార్మల్గా కాలేజ్ వెళ్ళే వాళ్ళు, ఇంకా మిడిల్ క్లాస్ బైక్ ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా ఈ బండిని ఓన్ చేసి అప్పుడప్పుడు ఆఫ్ రోడింగ్ ట్రయల్స్, రెగ్యులర్గా సిటీలో నడిపించడానికి ఈ బండిని ప్రిఫర్ చేయొచ్చు. మైలేజ్ అనేది మీకు తెలిసిందే కదా, చెప్తా, లాస్ట్ వరకు చూస్తానండి. ఎగ్జాక్ట్గా మైలేజ్ ఎంత వస్తుందో చెప్తాను నేను. ఈ విధంగా 5th గేర్లో కూడా 50-40లో హ్యాపీ క్రూజ్ చేస్తూ వెళ్ళొచ్చు. బాగుంది, నేను చెప్తున్నా. ఈ స్పీడ్లో బండి అలా హైవేలో క్రూజ్ చేసుకుంటూ వెళ్తే మంచిగా అనిపిస్తుంది. టాప్ స్పీడ్ వెళ్తున్నాడు మాత్రం మీకు 110 తర్వాత కొంచెం ఇబ్బంది అయితే అనిపిస్తుంది. కాన్స్లో నేను ఈ విషయం చెప్పడం మర్చిపోయా, ఏంటంటే హైవేలో మనం వెళ్తున్నప్పుడు కంటిన్యూగా మీకు మన చేయి పెడతాం కదా హ్యాండిల్ పైన, ఇట్లా ఊగుతుంటుంది మన దగ్గర అని చెప్పి. ఎందుకంటే రెండు కూడా బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ కదా, హైవేలో మనం కొడుతున్నప్పుడు మీకు పక్కా ఆ లైట్ జంపింగ్ అయితే వస్తుంది. ఎక్కువ డిస్టర్బెన్స్ అనిపించదు, కానీ మీకు అర్థమైపోతుంది రోడ్ కాంటాక్ట్కి మన టైర్స్ ప్రాపర్గా టచ్ కావన్నమాట. మీకు నార్మల్ బైక్లో టైర్స్కి దీనికి చాలా తేడా ఉంటుంది. ఇది కొంచెం ఆఫ్ రోడింగ్కి సపోర్ట్ చేసే టైర్స్ కాబట్టి కొంచెం మాకు తేడా తెలుస్తుంది అనమాట. అంటే రెండు కూడా ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా మీకు బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ కాబట్టి కొంచెం మీకు ఇలా చిన్న వైబ్రేషన్ లాగా అనిపిస్తుంది స్పీడ్ వెళ్తున్నప్పుడు అండ్ హైవే ఎక్కినప్పుడు. సో అది నాకు కంటిన్యూగా లాంగ్ రైడ్లో నడిపిస్తున్నప్పుడు అది ఇబ్బంది అవుతుందేమో అనిపిస్తుంది. మేబీ హిమాలయన్ కూడా సేమ్ టైర్స్ ఉంటాయి, ఇలాంటి టైర్స్ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఉంటాయి, కానీ అందులో ఇలాంటి జంపింగ్ అయితే ఉండదు. సో అది నాకు ఒక లాంగ్ రైడ్లో చిన్న కాన్లా అనిపించింది. ఇప్పుడు ఒకసారి ఈ బైక్ 1 to 5th గేర్లో స్పీడ్ని ఏ విధంగా అందుకుంటుందో చూద్దాము. గేర్ షిఫ్ట్ చేయగానే ఒక 2 seconds గ్యాప్ తీసుకున్న తర్వాతనే ఇది గేర్ పొజిషన్ ఇండికేటర్లో కనబడుతుంది అనమాట. రైట్, ఫస్ట్ గేర్ 20 దాకా వెళ్తుంది అంతే, సెకండ్ గేర్ 40, థర్డ్ గేర్ 60, ఫోర్త్ గేర్ 80, ఫిఫ్త్ గేర్, హండ్రెడ్ వరకు చాలా ఫాస్ట్గా అందుకుంది. మీరు చూస్తున్నారు కదా, చాలామంది కంప్లైంట్ చేసే వాళ్ళు ఉన్నారు అంత ఫాస్ట్గా బండి పికప్ అందుకోదని చెప్పేసి. నిజం చెప్తున్నా, అలాంటి కంప్లైంట్ అయితే ఏం లేదు. బండి మాత్రం ఇనీషియల్ టార్క్ కానీ బండి పవర్ కానీ చాలా మంచి రిలీజ్ చేస్తుంది. ఒకసారి టాప్ స్పీడ్ టెస్ట్ చేసిన తర్వాత తెలిసిపోతుంది అనమాట. ఇది నిజంగా అంటే ఒక ఫిగర్ వచ్చిన తర్వాత క్రూజ్ చేయడానికి టైం పడుతుందా, లేకపోతే అంటే 100 తర్వాత టైం పడుతుందా అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇప్పుడు హీరో ఎక్స్పల్స్ 204V టాప్ స్పీడ్ టెస్ట్ చేసి చూద్దాం. ఈ బండి టాప్ స్పీడ్ ఎందుకంటే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, ఈ బండి పికప్ బాగాలేదు, అంత ఫాస్ట్గా స్పీడ్ అందుకోవట్లేదు, హైవేకి కరెక్ట్ కాదు అని చెప్పి అంటున్నారు. సో ఇప్పుడు మనం మళ్ళీ టెస్ట్ చేసి చూద్దాం. ఫస్ట్ గేర్ ఇనిషియల్ పికప్ మాత్రం బాగుంది, సెకండ్ గేర్ 40, థర్డ్ గేర్ 55,
4th gear 80, 5th gear. ఎక్స్పల్స్ 200 అనేది ఫ్లాట్ రోడ్లో 119 దాకా వెళ్ళింది. టాప్ స్పీడ్ 121 వెళ్ళింది. లాస్ట్ టైం నేను జస్ట్ టెస్ట్ చేసినప్పుడు 124 దాకా వెళ్ళి ఉండే. ఇప్పుడు మాత్రం 121 దాటలేదు. ఎప్పుడైతే 110 స్పీడ్ దాటిందో అక్కడ నుంచి టాప్ స్పీడ్ అందుకోవడానికి టైం అయితే పట్టింది. 110 దాకా మాత్రం బండిలో ఎలాంటి ఇష్యూ లేదు, హ్యాపీ క్రూజ్ చేస్తుంది. మీకు వైబ్రేషన్స్ కూడా ఎక్కువ తెలియట్లేదు. 105, 110 తర్వాత మాత్రం మీకు ఫుట్ పెగ్స్ దగ్గర కొంచెం వైబ్రేషన్ అనిపిస్తుంది. కాబట్టి సో అదనమాట, ఈ బండి టాప్ స్పీడ్ 121 దాకా వెళ్ళింది. నేను ఈ టాప్ స్పీడ్స్ని ప్రమోట్ చేయట్లేదు. బీయింగ్ ఆటోమేటివ్ రివ్యూయర్ ఇలాంటి టెస్ట్ మాత్రం చేయాల్సి వస్తుంది. సో వేర్ హెల్మెట్, రైడ్ సేఫ్లీ. మన మైలేజ్ టెస్ట్లో భాగంగా ఇప్పుడు మైలేజ్ ఎంత వచ్చిందో చూద్దాము. నేను నడిపించింది 230+ కిలోమీటర్స్. ఎగ్జాక్ట్గా నేను పెట్రోల్ బంక్ దగ్గర ఆగినప్పుడు చెప్తాను. కండిషన్స్ ఈ 230లో ఒక 150 కిలోమీటర్స్ హైవే పైన నడిపించా. హైవేలో హైదరాబాద్ వెళ్ళొచ్చాను. అంటే వన్ సైడ్ అయితే గట్టి కొట్టినాం. అంటే రిటర్న్ వస్తున్నప్పుడు 110 ఒక 2 సార్లు టాప్ స్పీడ్ టెస్ట్లు అన్నీ చేసినాం. వెళ్తున్నప్పుడు మాత్రం 90, 95, 80 ఆ మధ్యలో నడిపించాను అనమాట. అంటే ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్. ఆ తర్వాత సిటీ డ్రైవింగ్. సిటీలో తెలుసుగా మీ ట్రాఫిక్ ఎట్లుంటుందో. ఆ సిటీలో ఒక 60 కిలోమీటర్లు. అంటే చూడండి, యావరేజ్ 48 km/h. దాని మీనింగ్ ఏంటంటే నేను స్పీడ్ 48 వెళ్ళినట్టు కాదు, గంటకి 48 కిలోమీటర్స్ చొప్పున కవర్ చేశాను అనమాట. 4 hours 48 minutesలో 231 కిలోమీటర్స్ అదనమాట లెక్క. ఆ విధంగా అది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ మైలేజ్ ఎంతో చూద్దాము. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మైలేజ్ ఎంత వచ్చిందో చూద్దాం. పెట్రోల్ బంక్ వెళ్ళి మళ్ళీ మనము మొన్న ఎంతైతే ఫిల్ చేసామో ఇప్పుడు అంతే ఫిల్ చేద్దాం. దాంతో మనము లెక్కలు బయట పెడితే వచ్చేస్తుంది మైలేజ్. 2 days బ్యాక్ మనం కొట్టించిన పెట్రోల్ బంక్ ఇదే, జహీరాబాద్లో ఉంది. ఓకే, ఇక్కడ ఫోన్పేలో డబ్బులు ముందే పే చేయాలి. ఆ తర్వాత ఎంత పెట్రోల్ మిగిలిందో, అంటే ఎంత డబ్బులు సరిపడా పెట్రోల్ మిగిలిందో ఆ డబ్బులు వాపస్ వస్తాయంట. ఫస్ట్ టైం చూసా ఈ రూల్ నేను. డైరెక్ట్లీ లింక్ టు భారత్ పెట్రోలియం వెబ్సైట్ అంటే ఇది. అంటే పేమెంట్ అనేది 1000 రూపాయలు కొడుతున్నా. ప్రొసీడ్ టు పే. పిన్ చెప్పను భయ్యా, 1000 రూపాయలు కొడుతున్నా. సింపుల్ పిన్. ఎంజాయ్. ఇప్పుడు ట్యాంక్ ఫుల్ చేద్దాం. బై ట్యాంక్ ఫుల్ చేయి, నెక్ వరకు కొట్టు. జీరో 108.49. నిండు. ఈ ట్యాంక్ షేపు అజీబ్ ఉంది. పెట్రోల్ ఎడిపోతుంది అర్థం కావట్లే. ఆపాను. రైట్, ఆపే. ఎంత? 7.19 liters. రైట్ అన్నా, అమౌంట్ రీఫండ్ అవుతుంది. ఓకే, అమౌంట్ రీఫండ్ అవుతుంది. 7.19 liters. పక్కలాగి చూద్దాం. ఇట్లా ఫిల్ చేయడం వల్ల రిసీవ్డ్ ఫ్రీ ఫ్యూయల్ 15.29, 15 రూపాయలు ఫ్రీ ఇచ్చిర్రు. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ట్రిప్ 1 232 kilometers. మనం కొట్టించిన పెట్రోల్ ఎంత? 7.19. 232 kilometers డివైడెడ్ బై 7.19. మనకు వచ్చిన మైలేజ్ 32.26. ఎక్స్పల్స్ 32.26 అంటే తక్కువనే చెప్పొచ్చు. ఎందుకంటే మన డామినర్ నాకు వస్తుంది 30, 373cc బండి. ఇది 200cc బండి, మనకి 32.26 వచ్చింది. అంటే ఎక్కువగా హైవే నడిపించినాం. దీన్ని 60-70 స్పీడ్ నడిపిస్తే 35 దాకా రావచ్చు, 35 to 38 దాకా రావచ్చు. ఎక్స్పల్స్ ఓనర్స్ ఎవరైనా ఉంటే మీ మైలేజ్ ఎంత అనేది కింద కమెంట్లో చెప్పండి. సో దట్ మాకు కూడా తెలుస్తుంది, చాలామంది వ్యూవర్స్ తెలుస్తుంది. ఇక్కడతో
నా మైలేజ్ టెస్ట్ని ఎండ్ చేస్తున్నా. నేను ఎక్స్పల్స్ మైలేజ్ని 34-35 ఎక్స్పెక్ట్ చేసా. నా రైడింగ్ స్టైల్కి 32.2 వచ్చింది. అంటే నేను జర గట్టి కొడతాను అనమాట. నార్మల్గా 60-70 ఆ స్పీడ్ అయితే నేను చాలా తక్కువ వెళ్తాను. 80+ హైవే ఎక్కితే మాత్రం పక్కా 100-110 మనం టచ్ చేయాల్సిందే. ఆ విధంగా కొంచెం రైడింగ్ అలా ఉంటుంది. సో ఇది మన జెన్యూన్ ఓనర్షిప్ రివ్యూ ఆఫ్ దిస్ ఎక్స్పల్స్ 204V. మీరు ఒకవేళ ఎక్స్పల్స్ 204V ఓనర్స్ అయ్యి ఉంటే మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనేది మీ ఎక్స్పీరియన్స్తో కింద కమెంట్లో చెప్పండి. నాకే కాకుండా చాలామంది ఈ వీడియో చూసే వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది. ఇక్కడితో వీడియోని ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎక్స్పల్స్ 210 4V మోడల్తో ఆ రివ్యూతో కలుసుకుందాం. జై హింద్.